సింగిల్ టేక్ అనే ఓకే. బట్ ఒకే ఫ్రేమ్‌లో పెట్టేసాడు. సో, అది ఏంటంటే ఒక వ్లాగ్ చేసే టైప్‌లోనే ఉంది. సో, మూవీ వ్లాగ్ మనం యూట్యూబ్స్‌లో ఎలా అయితే వ్లాగ్ చేసామో అలా తీశారు గానీ, అది ఒక సినిమా టైప్‌లో అనిపించలేదు. ఫీల్ రాలా. సో, సినిమా టైప్ ఫీలింగ్స్‌లో ఈ ట్రావెల్ జర్నీలో కాకుండా ఇంకో అదే లొకేషన్స్ కొంచెం మార్చేసి చేసుంటే ఐ థింక్ బెటర్. ఆయన చేసిన ప్రమోషన్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చేది. ఐ థింక్ సో. ఇది గ్రేట్ అటెంప్టా? ఇట్స్ ఏ వండర్‌ఫుల్ అటెంప్ట్స్. బికాజ్ మనం జనరల్లీ ఓ చిన్న షాట్ చేస్తే నార్మల్లీ ఇమ్మీడియట్‌లీ డైలాగ్స్ అనేవి పోతాయి. సో, ఆడియన్స్ ఎలా తీసుకుంటారు మూవీ? ఆడియన్స్ అనేది దే ఫీల్ సమ్ బోరింగ్. బట్ ఫర్ ఇంకా కొంచెం మూవీ లవర్స్ వాళ్ళకుంటే ఇది వాళ్ళకి డెఫినెట్లీ నచ్చుతుందండి. థియేటర్‌లో వర్తా అండి చూడడం సినిమా ఇది? థియేటర్ నాట్ వర్త్ఫుల్ ఫిలిం అండి. సో, టు బి ఫ్రాంక్ ఏంటంటే థియేటర్కి అతనికి మనం మెచ్చుకోవాలి, మనం అతనికి అప్రిషియేట్ చేయాలి అబ్బాయికి. సో, అంతవరకు మాత్రం సో దిస్ ఇస్ నాట్ ఏ థియేటర్ ఫిలిం, బట్ హీ కెన్ కమ్ విత్ మోర్ గుడ్ కంటెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద బెస్ట్ టు రాజకృష్ణ. సో, అతనికి నేను యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ ఫాలో అయ్యాను. సో, చాలా ప్రమోషన్ చేశాడు హార్ట్ఫుల్గా. సో, చాలా ఇండియా మొత్తం తిరిగేసి ప్రమోషన్ చేసి సింగిల్ మ్యాన్గా. థియేటర్‌లో రిలీజ్ చేసుకోవడం చాలా గ్రేట్. సో, థియేటర్లో రిలీజ్ దట్టు మైత్రి చేసిందంటే అది ఫస్ట్ షాకింగ్. సో, రాజకృష్ణ, సో ఆల్ ద బెస్ట్. సో, ఇలాంటి సినిమాలు ఇంకా చాలా చేసి సినిమా అయితే చాలా బాగుంది. సో, సింగిల్ షాట్ అయినా కూడా అది ఎంత కష్టంగా చేసావో అది వీ నోస్ బికాజ్ ఐఎమ్ ఆల్సో ఫ్రమ్ ఫిలిం ఇండస్ట్రీ. సో, ఎనీ హౌ గుడ్ లక్ అండ్ ఆల్ ద బెస్ట్. ఇంకా బెస్ట్ కంటెంట్ ఉంటే ఇంకా బాగుండేది. నెక్స్ట్ టైం ఆల్ ద బెస్ట్. అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పర్ఫార్మెన్స్ యాక్టింగ్లో కానీ అండ్ ఇది కానీ చాలా బాగుందండి. దాంట్లో ఎక్కడ కూడా ఇది ల్యాగ్ లేదు. డైలాగ్లో ఎక్కడ ఇది పోలేదు, లైక్ ఎక్కడ రాంగ్ పోలేదు. సో, అతనితో పాటు చేసిన ఫ్రెండ్ కూడా చాలా బాగా చేశారు ఇద్దరు కూడా. సో, ఆ జర్నీలోనే ఆ వ్లాగ్ టైప్లోనే చాలా బాగా వచ్చేసింది. సో గర్ల్ ఫ్రెండ్ కోసం పరిగెత్తడం కానీ గర్ల్ ఫ్రెండ్ కోసం వెళ్ళడం కానీ సో దట్ ఈస్ ఆల్ ద బెస్ట్. అండ్ ఎస్ ఎండ్ ఆఫ్ ద డే. సో, నెగటివ్ వస్తుందన్న బయట కొంచెం ఒకే చోట కూర్చోబెట్టేశారు. ఒకే చోట అంటే కొన్ని చాలా 1 minute కాదు 100 minutes కానీ 2 hours మూవీస్ కూడా చాలా వచ్చినాయండి. ఒక ఇంగ్లీష్ మూవీ ఉంది, దాంట్లో మోర్ దెన్ 2 hours కంటిన్యూస్గా మోర్ దెన్ 90 హాల్స్లో చేశారు. సో, అది వండర్ఫుల్గా తీశారు. బట్ ఇంకా బెటర్ చేయొచ్చు దీనికి. సో, ఇట్స్ నాట్ లైక్ 100 minutes చేసామనేది కాదు. సో, ఇంకా చాలా బెటర్ చేయడానికి స్కోప్ ఉంది. సో, ఎనీహౌ ఆల్ ద బెస్ట్. ఇంకా ఛాన్సెస్ వస్తాయి మూవీ నుంచి ఆఫర్స్? అతనికి మేబీ రావచ్చండి. సో, ఛాన్సెస్ రావచ్చు. అండ్ నెక్స్ట్ టైం ఇప్పుడు దీని రివ్యూస్ తీసుకొని సో మేబీ నెక్స్ట్ టైం గుడ్ కంటెంట్తో ఫిల్మ్స్ చేయడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మిగతా యాక్టర్స్ ఉన్నారా మూవీలో? ఇద్దరే ఉన్నారు. గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎవరిని చూపించలేదు. సో, గర్ల్ ఫ్రెండ్స్ ఎవరికైతే చూపించలేదు. సో, అవన్నీ కొంచెం గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి అవన్నీ కొంచెం ఉంటే బాగుండేది. సబ్జెక్ట్ ఉందా అండి? సబ్జెక్ట్ ఒకటి లెంతీ సబ్జెక్ట్. లైక్ ఇప్పుడు దాని ప్రొడ్యూసర్ ఉన్నారు. సో, డైరెక్టర్ రైటర్ అనేసి డైలాగ్ డెలివరీస్ కానీ డైలాగ్స్ 1400 డైలాగ్స్ అని చెప్పాడు. సో, 1400 డైలాగ్స్ అనేది వర్క్ చేశారు కదా మూవీకి. వర్త్ అనేది థియేటర్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. మెయిన్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అది ప్రమోషన్స్ లో కూడా 1 hour 40 minutes గురించి చెప్తున్నారు. అవునవును.